భయపడుతూ ఇంకా చచ్చిపోతాం, ఇంకా ఈరోజు మరణిస్తాము, ఇంక లేదు మనకి అని చెప్పి శిష్యులందరూ భయపడుతున్నప్పుడు వారికి ఎదురుగా యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ తెల్లటి వస్త్రములు ధరించుకొని వస్తూ ఉంటే అప్పుడు శిష్యులందరూ కూడా భయపడి, అరే ఇక్కడ దెయ్యం వస్తుందా అని చెప్పారు. ఏమండి, అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు దగ్గరకు రాగానే యేసుక్రీస్తు వారు వారితో చెప్తున్న మాట ఏందో తెలుసా? భయపడొద్దు అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు భయపడొద్దు అని అన్నాడు. నేను యేసు ప్రభువు అని చెప్పుకున్నాడు. అప్పుడు ఆ పడవలో ఉన్న శిష్యులు పేతురు గారు లేచి, ఆయనే కదా తొందరపడేది, శిష్యులందరూ తొందరగా మాట్లాడేది ఎవరండి? పేతురు గారే. తొందరగా మాట్లాడతాడు ఆయన, తొందరగా మాట్లాడితే తొందరగా పడిపోతాడు ఆయన. అయ్యా 3 సార్లు అబద్ధం ఆడతానంటే నేను అసలు మాట్లాడినయ్యో అని అన్నాడా? తర్వాత వెళ్ళి 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. అలాగా ముందుగా మాట్లాడతాడు. పడిపోయేటువంటి పరిస్థితి పేతురు గారి జీవితం. ఆ పడవలో కూడా పేతురు గారు అంటున్నాడు, అయ్యా యేసు ప్రభువా, నీవే అయితే నువ్వు ఎలాగైతే నీటి మీద నడుస్తున్నావో నేను కూడా అలాగే నడుస్తాను అన్నాడు. ఓకే, మంచి ఆలోచనే. యేసయ్య ఎలా ఉన్నాడో, ఎలా నడుస్తున్నాడో అలాగ నడవాలనుకుంటున్నాడు. ఓకే అమ్మ, వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఆ పేతురు గారికి చెప్పాడు యేసయ్య, ఓకే నడు అన్నాడు. ఇక ఆ పడవలో నుండి ఆ పేతురు యేసు వైపు నడవటం ప్రారంభించాడు. ఇక చూడండి, ఆ పడవ దిగిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారు ఎలాగైతే నీటి మీద నడుస్తూ ఉన్నాడో పేతురు గారు కూడా నీటి మీద నడుస్తూ ఉన్నాడు. సగం దూరం వచ్చాడండి, అట్టకేలకి సగం దూరం నీటి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత మధ్యలోకి రాగానే ఏం జరిగింది పేతురు గారి జీవితంలో చెప్పండి, చెప్పాలి. ఇక్కడే ఉన్నారా?